హలో ఎవ్రీవన్. ఆస్పిరెంట్స్ మీరు కనుక ఏ ఎగ్జామ్లో అయినా సక్సెస్ అవ్వాలంటే ఎక్కువ ఎంసీక్యూస్ సాల్వ్ చేయాలి, ఎక్కువ టెస్ట్స్ అయితే రాయండి. ఓకే, సో మిమ్మల్ని మోటివేట్ చేయడం కోసం ఈ సిరీస్ అయితే నేను చేస్తున్నాను. మీరు ఇటువంటి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఈ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇఫ్ అన్ ఏరియా ఇన్ ద స్టేట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ షెడ్యూల్డ్ ఏరియా అండర్ ద 5th షెడ్యూల్, అప్పుడు ఏమైంది అంటే ఒక ఏరియాని 5th షెడ్యూల్ కింద షెడ్యూల్ ఏరియా లాగా డిక్లేర్ చేస్తే అప్పుడు ఏమవ్వచ్చు? ద స్టేట్ గవర్నమెంట్ లూజెస్ ఇట్స్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఇన్ సచ్ ఏరియాస్ అండ్ ఏ లోకల్ బాడీ ఎజ్యూమ్స్ టోటల్ అడ్మినిస్ట్రేషన్. అది తప్పు. యాక్చువల్గా షెడ్యూల్డ్ ఏరియాగా ఒక ఏరియాని డిక్లేర్ చేస్తే ఓకే, ఎవరు డిక్లేర్ చేస్తారంటే ప్రెసిడెంట్కి ఆ పవర్ ఉందన్నమాట. అంటే 5th షెడ్యూల్ ఏం చెప్తుందంటే అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్ ఎక్సెప్ట్ అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరాం. అంటే ఈ స్టేట్ సంబంధించి కాకుండా మిగతా స్టేట్స్ అన్నిట్లో ఉన్న షెడ్యూల్డ్ ఏరియాస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ గురించి మాట్లాడుతుంది అనమాట. సో వన్స్ ప్రెసిడెంట్ ఒక ఏరియాని షెడ్యూల్డ్ ఏరియా డిక్లేర్ చేస్తే అప్పుడు గవర్నర్కి స్పెషల్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది ఆ పర్టికులర్ షెడ్యూల్డ్ ఏరియా గురించి. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఉంటుంది, కానీ గవర్నర్ హ్యాస్ ద స్పెషల్ రెస్పాన్సిబిలిటీ రిగార్డింగ్ సచ్ ఏరియా అనమాట. ఓకే, సో గవర్నర్ ఏం చేయాలంటే ఒక ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ని అపాయింట్ చేసి సో ఆ షెడ్యూల్డ్ ఏరియా సంబంధించిన ఎప్పటికప్పుడు రిపోర్ట్ ప్రెసిడెంట్కి సబ్మిట్ చేయడం, అక్కడ ఎటువంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఏ విధంగా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు గవర్నర్ ప్రెసిడెంట్కి సబ్మిట్ చేయాలన్నమాట. సో ఆప్షన్ 1 ఈజ్ రాంగ్ హియర్. నెక్స్ట్, the union government can take over the total administration of such scheduled areas under certain circumstances on the recommendation of the governor. ఇది కూడా తప్పు. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే యూనియన్ గవర్నమెంట్ కెనాట్ టేక్ ఓవర్ ద టోటల్ అడ్మినిస్ట్రేషన్. గుర్తుపెట్టుకోండి, గవర్నర్ ఈజ్ ఎంపవర్డ్ టు డైరెక్ట్ దట్ ఎనీ పర్టికులర్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. అంటే ఇక్కడ గవర్నర్ పార్లమెంట్ ఏదన్నా చట్టం చేస్తే ఆ పర్టికులర్ ఏరియాకి, ఆ పర్టికులర్ షెడ్యూల్డ్ ఏరియాకి అది అప్లై అవుతుందా లేదా అనేది గవర్నర్ డిసైడ్ చేస్తాడు అనమాట. ఓకే, సో గవర్నర్ ఎగ్జంప్షన్ ఇవ్వచ్చు ఆ షెడ్యూల్డ్ ఏరియాకి ఆ పర్టికులర్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ అప్లై అవ్వదు అని చెప్పడానికి. సో ఇక్కడ ఆప్షన్ 2 కూడా రాంగ్. సో విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబోవ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అన్నాడు కాబట్టి నైదర్ 1 అండ్ మనం జనరల్గా ఎలా చదువుతాం, ఏ షెడ్యూల్ దేని గురించి మాట్లాడుతుందో చదువుతాం, కానీ ఇక్కడ చాలా స్పెసిఫిక్గా పర్టికులర్గా ఆ షెడ్యూల్ డీటెయిల్లోకి వెళ్ళడం జరిగింది. సో ఇలా మనం చదువుకోవాలి.